ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీకు అందరికీ వందనములు చెల్లిస్తున్నాను. ఈ దిన వాక్యాంశం కొరకు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుని మనం వాక్యాన్ని ప్రారంభించుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవ, మా రక్షక, మీకే స్తుతులు స్తుతులు స్తోత్రములు 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 వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దయగల మా తండ్రి, కృపగల మా తండ్రి, ప్రేమస్వరూపి, సత్యస్వరూపి, నీకు స్తోత్రాలయ్యా. నీ ప్రేమ, నీ కరుణ, నీ కృప, నీ దీవెన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి నిత్యము దినదినము క్షణక్షణము మీ రెక్కల చాటును భద్రపరిచి అయ్యా మమ్మల్ని మీ సజీవ రెక్కల్లో ఉంచి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని, ఆరాధించే భాగ్యాన్ని, నీ కీర్తించే భాగ్యాన్ని, నీ వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని ప్రభా మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా. అయ్యా అల్పులమైన మమ్మను ఎంతగానో మీరు ప్రేమించి ఆదరించి రక్షించి మీ సజీవ రెక్కలో ఉంచిన మా తండ్రి నీకు స్తోత్రాలు. అయ్యా ప్రభా, మా యొక్క పాపముల నిమిత్తము, మా యొక్క శాపముల నిమిత్తము మీరు శిలువలో మా కొరకు మరణించి అయ్యా సిలువలో మా పాపాలన్నిటినీ మీ రక్తములో కడిగి మమ్మల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేసుకున్నటువంటి మా తండ్రి మీకే స్తోత్రాలయ్యా. అయ్యా ప్రభా, ఈ సమయంలో ఎవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, నీ వాక్యాన్ని వినడానికి ఎవరైతే సిద్ధపడి ఉన్నారో ప్రభా, నీ వాక్యం వింటున్నారో ప్రభా తండ్రి, ప్రతి బిడ్డను పేరు పేరును దర్శించండి. అయ్యా గర్భఫలం లేని బిడ్డలకు యేసుక్రీస్తు నామములో గర్భం తెరవబడును గాక. బంధకాల్లో ఉన్నవారు ప్రతి ఒక్కరి బంధకాలు తెగిపోవును గాక. నీ శాంతి సమాధానము నీ కృప ప్రతి కుటుంబానికి అనుగ్రహింపబడును గాక. అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు యేసుక్రీస్తు నామములో స్వస్థత కలుగును గాక. బలహీనతల్లో ఉన్న బిడ్డలకు బలము ప్రసాదించండి అయ్యా. అయ్యా అప్పుల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి. అప్పుల నుంచి విడుదల దయచేయండి. పేదరికం నుంచి విడుదల దయచేయండి. ప్రత్యేకించి పేదవారిని, దిక్కులేని వారిని, అవసరత కలిగిన వారిని, తల్లిదండ్రులు లేని వారు మీరు ఆదుకుని ధైర్యపరచండి, బలపరచండి తండ్రి. అయ్యా మీరు ఆదరించే దేవుడివి, బలపరిచే దేవుడివి, శక్తినిచ్చే దేవుడు అని ప్రభా, ప్రతి బిడ్డ విశ్వసించున్నట్లు నీ బలమైన ఆత్మశక్తి చేత ప్రతి ఒక్కరూ నింపబడుదురుగాక. అయ్యా ప్రభ, మీరు ఆకర్షించుకుని ప్రభా నీ వాక్యపు వెలుగులో వారి జీవితాలను సరిచేసి పవిత్రపరిచి ప్రభా తండ్రి పరిశుద్ధపరిచి నేను ఇచ్చే రాజ్యానికి వారసులుగా మీరు చేసుకున్నందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. రక్షింపబడినటువంటి ప్రతి ఒక్కరూ పరిపూర్ణమైన విశ్వాసములో నీలో ఫలించే ద్రాక్ష తీగల వలె ప్రభా నీలో వర్ధిల్లుదురుగాక. నీకు వేరుగా ఉండి ప్రభా మేమేం చేయలేం ప్రభా, నీలో అంటగట్టబడిన తీగల వలె ఉండి నాయన నీలో ఫలించే కృప ప్రతి బిడ్డకు దయచేయండి ప్రభా. నీ ఆత్మీయ వరాలతో, ఫలాలతో, దీవెలతో, ఆత్మీయ శక్తితో, బలముతో మమ్మల్ని నింపి ప్రభా మేము బ్రతుకు దినములన్నీ కూడా నిన్ను సేవించి ఆరాధించి మహిమపరిచే కుటుంబాలుగా మమ్మలను, మా కుటుంబాలను, సార్వత్రిక ప్రతి సంఘమును, ప్రతి దైవ సేవకులను దీవించి ఆశీర్వదించమని అయ్యా నిత్యము నీ కృపా కాపుదల ఆశీర్వాదాలు మాకు తోడించి ఈ వాక్య ధ్యానంలో మీరుండి మీరే నాలో ఉండి మాట్లాడి మీరే ఆకర్షించుకుని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని పరిశుద్ధాత్మదేవానికి వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం ప్రభా. పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రం, కరుణామయుడానికి స్తోత్రం. ఈ దిన మన వాక్యాంశం కొరకు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. ఈ యొక్క హెబ్రీ పత్రిక కొందరు హెబ్రీ పత్రికలో మాత్రం పౌలు రాశాడనే ఉంది, కానీ కొందరు వాక్యాన్ని ఎక్కువ ధ్యానించి తెలుసుకున్న వాళ్ళు పౌలైతే రాయలేదు దీన్ని అని చెప్తూ ఉంటారు. ఎవరు రాసిన ఈ పరిశుద్ధ గ్రంథం అనేది పరిశుద్ధుల చేత, పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత వ్రాయించబడినటువంటి పరిశుద్ధ గ్రంథము కాబట్టి మనకు ఎవరు రాశారు అనేది ఇంపార్టెంట్ కాదు. అందరూ జ్ఞానం ఉన్నవాళ్ళు ఉండరు, అందరూ చదువు ఉన్నవాళ్ళు ఉండరు, అందరూ తెలివి గల వాళ్ళు ఉండరు. కానీ అందరినీ దేవుడు ప్రేమించడానికి సమర్థుడు. నీకు చదువు ఉన్నా, చదువు లేకపోయినా, జ్ఞానం ఉన్నా, జ్ఞానము లేకపోయినా యేసయ్య మన పాపాలను క్షమించడానికి ఈ లోకానికి వచ్చాడని, ఆయన రక్తం ద్వారా మన పాపాలన్నిటినీ కడిగివేసి పరిశుద్ధులుగా మనల్ని చేసి ఉన్నాడని, ఆయన నీతిమంతుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన నీతిని ఆయన మనకు అనుగ్రహించడానికి వచ్చాడని, ఎవరైతే విశ్వాసం ఉంచి మారుమనసు పొంది రక్షణ పొందుకుని దేవుని చిత్తానుసారంగా దేవుని ప్రేమను కలిగి ఆయన స్వారూప్యంలోకి మార్చబడి ఆయన ప్రేమను
మనం ఎప్పుడైతే పొందుకుంటామో మనం ఈ లోకంలో వేరు చేయబడిన వారముగా దేవుడు చేస్తాడు. కాబట్టి మనము ఈ లోక జ్ఞానము, తెలివి, చదువు దీంతో మనకి రక్షణ రాదు. కాబట్టి మనము నమ్మేదల్లా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని, మన పాపాలు శాపాలు విడిపించడానికి వచ్చిన శక్తిమంతుడని, పరమ వైద్యుడని, పరమ డాక్టర్ అని, మనల్ని స్వస్థపరిచేవాడని మనం నమ్మి బాప్తిస్మం పొందుకుంటే పరలోక రాజ్యానికి వారసులు వెళ్తాం. ఈ పరలోక మర్మాలన్నీ దేవుడు మనకు బయలుపరుస్తాడు. ఈ వాక్యం తెలియకపోయినా మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే చాలు, దేవుని రాజ్యానికి వారసులం అవుతాం. కాబట్టి మనకి బైబిల్ గ్రంథం అంతా తెలియాలని లేదు. మనం దేవుడు మనల్ని పాపాలను క్షమించడానికి వచ్చాడని తెలుసుకుని విశ్వాసం నుంచి మారుమనసు పొందితే చాలు. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం అంతా కూడా మనకు తెలియాలని కూడా అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రణాళికతో ఈ భూలోకానికి పంపిస్తాడు. అందరికీ చదువు ఉండదు, అందరికీ జ్ఞానం ఉండదు, అందరికీ తెలివి ఉండదు. కానీ దేవుడు మనల్ని పుట్టించాడని నమ్మి విశ్వాసం ఉంచితే చాలు. కాబట్టి లాజరు జ్ఞానవంతుడా, తన బ్రతుకు దినములన్నీ కూడా ఒక ధనవంతుడు గుమ్మం ముందు కూర్చుని తన ఆహారం కోసమే కష్టపడ్డాడు. వాళ్ళు వేసేటటువంటి ఆ యొక్క ఎంగిలి విస్తరలు విసిరితే అవి తినాలనే కూర్చుని ఉన్నాడు. కానీ తను ఏం చేశాడు? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాడు. కాబట్టి లాజరు మరణించినప్పుడు పరలోకానికి ఎత్తబడతాడు, ధనవంతుడు నరకానికి వెళ్తాడు. ఎందుకు? లాజరు ఈ భూలోకంలో ప్రాణం ఉండగానే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాడు. కాబట్టి తనకి జ్ఞానం లేకపోయినా, డబ్బు లేకపోయినా, అందం లేకపోయినా, అందం ఎక్కడ ఉంటుంది? గుమ్మం ముందు కూర్చుని అడుక్కునేవాడికి ఎండనక కొండనక వర్షం అనక తడుస్తూ ఎండలో ఎండుతూ ఉన్నవాడికి అందం ఎక్కడుంటుంది? స్వరూపం ఏముంటుంది? అటువంటి లాజరు ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున కూర్చుని ఉంటాడు. ధనవంతుడు పిలుస్తాడు, లాజరు రా, నీ ఏలు కొనొక్కటి, నీ చిటికిన వేలు కొన ముంచి నా నాలుకవే పెట్టు, నా యొక్క నాలుక మంట తగ్గుతుంది, ఈ మంట వేడి తగ్గుతుంది అంటాడు అగ్నిలో కాలిపోతూ. కాబట్టి మనము నమ్మాల్సింది యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని, మన పాపాలు క్షమిస్తాడని, మన రోగాల్ని నుంచి శాపాల నుంచి విడిపిస్తాడని మనం నమ్మితే చాలు. ఆయన యందు భయము భక్తి కలిగి జీవిస్తే చాలు. కాబట్టి ఈ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతీది మనకు తెలియాలని అవసరం లేదు. దేవుని కృప మనకు తోడుంటుంది. దేవుడు మనకు సమస్తము కూడా బయలుపరుస్తాడు. ఎవరు రాశారు, ఎవరు రాయలేదు అనేది జ్ఞానవంతులు బైబిల్ గ్రంథం అంతా వాళ్ళు బైబిల్ అంతా కూడా బైబిల్ అధ్యయనం చేసిన వాళ్ళు, లేదా బైబిల్ గ్రంథం మీద ఎక్కువ పట్టుతో ఉండి వాళ్ళు ఎక్కువగా నేర్చుకున్న వాళ్ళు చెప్తారు. కానీ మనము దేవుని ప్రేమను తెలుసుకున్న వాళ్ళం, దేవుని యందు విశ్వాసంగా ఉంచితే చాలని మనం తెలుసుకుని జీవిద్దాం. అయితే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూద్దాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువుని చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపడటం వలన అనేకులు అపవిత్రైపోదురేమో అనియు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీలో చేదైన ఏదైనా ఉందేమో, మనలో దేవునికి విరుద్ధమైనది ఏమైనా ఉన్నదేమో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అని ఈ పరిశుద్ధ గ్రంథం మనకి తెలియపరుస్తుంది. ఏమనంటే అందరితో కూడా సమాధానం కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువుని చూడలేడు. కాబట్టి మీలో చేదైన వేరేదైనా ఉంటే మీరు గ్రహించుకోండి, వాటిని తీసి పారేయండి అంటున్నాడు. మనలో దేవునికి విరుద్ధమైనది ఏమైనా ఉంటే మనలోంచి తీసి పడేసుకోవాలి. మనము పరిశుద్ధత లేకపోతే దేవుణ్ణి మనం చూడలేము. పరిశుద్ధత లేకుండా దేవుని రాజ్యంలో మనం జీవించలేము. కాబట్టి అందరితో కూడా మనం ఎలా ఉండాలి? సమాధానము కలిగి పరిశుద్ధత కలిగి ఉండుటకు మాత్రం ప్రయత్నించండి.
పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు అని మనం తెలుసుకుని, మనం పరిశుద్ధత మనకి ఎలా వస్తుంది? మన పుట్టుకలోంచి మనం పాపులంగానే పుడతాము. ఎందుకంటే ఆదాము నుంచి వచ్చిన మనం అందరం కూడా పాపులమే. కాబట్టి ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము ద్వారా పాపము ద్వారా వచ్చింది మరణం. కాబట్టి పాపములో పుట్టాం, పాపంలో పెరుగుతున్నాం. మనలో పరిశుద్ధత ఎలా వస్తుంది? మనలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని తొలగించి పరిశుద్ధతతో నింపేది యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. మనం ఎప్పుడైతే రక్షింపబడతామో పరిశుద్ధాత్మదేవుడు మనలోకి వచ్చి మనల్ని పరిశుద్ధపరుస్తాడు. అప్పుడు మనం పరిశుద్ధులం అవుతాం తప్ప మనము స్వతహాగా మనం పరిశుద్ధులం కాలేము. పరిశుద్ధత కలిగిన వారి కొరకే ఈ యొక్క పౌలు గారు చెప్తున్నారు. పరిశుద్ధత కలిగి ఉండండి, అందరితో సమాధానం కలిగి ఉండండి. మీలో చేదైన వేరేదైనా ఉన్నదేమో మీరు గ్రహించుకోండి, చూసుకోండి. ప్రతిరోజు కూడా మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన ప్రవర్తన ఎలా ఉంది, మనం ఎలా నడుచుకుంటున్నాం, ఎలా మాట్లాడుతున్నామని ప్రతిదినము కూడా దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడు మనకి పరిశుద్ధతతో దేవుడు మనల్ని నింపుతాడు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి అంటే మన హృదయంలో కల్మషం ఉండకూడదు, కక్షలు ఉండకూడదు, ద్వేషాలు ఉండకూడదు. మనలో ఎలాంటి చెత్తనైనా నింపి ఉంటే మన పరిశుద్ధుడిగా ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండలేడు. కాబట్టి మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. పరిశుద్ధంగా ఉంచుకోవాలంటే మన దినదినము మన ప్రవర్తనను మనం పరీక్షించుకోవాలి. దేవుని సన్నిధిలో ప్రార్థించి మనలో ఉన్న లోపాలన్నిటిని కూడా విడిచిపెట్టి సరిచేసుకోవాలి. కీర్తన గ్రంథం 34:14 ఏముందంటే, కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడము. నువ్వు ఎవరికి కూడా కీడు చేయకు, కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడము. సమాధానం ఎక్కడొస్తుంది? కీడు ఎక్కడైతే అలజడులు గొడవలు ఉంటాయో వాటిని మనం ఏం చేయాలి? వాటికి మనం సహాయం చేయగలిగితే చేయాలి, లేదంటే వాటికి దూరంగా ఉండాలి. కానీ ఆ కీడు జరుగుతున్న చోట మనం వెళ్ళి ఇంకా కీడు జరిగేటట్టుగా గొడవలు పెంచేటట్టుగా మనం ఉండకూడదు. మనం సమాధానం కలిగి ఉండాలి, సమాధానపరచాలి ఇతరులని. అంతేగాని కోపం ఉన్న చోట ఇంకా కోపాన్ని రేపేవారుగా మనం ఉండకూడదు. మత్తయి సువార్త 5:8 ఏముందంటే, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానపరచడం అంటే గొడవలకి మనము అల్లరికి దూరంగా ఉండాలి. సమాధానము మాత్రమే కలిగి ఉండాలి. ఇతరులను సమాధానపరిచేవారిగా మాత్రమే మనం ఉంటే వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. అనగా సమాధానం కలిగి ఉన్నవారు మాత్రమే దేవుని కుమారులు. దేవుడు సమాధానానికి కర్త, అల్లరికి కర్త కాదు. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము దేవుని పోలికలో దేవుని ప్రేమను కలిగి మనం జీవించాలి. ఆయన సమాధానపరచడానికి వచ్చాడు కానీ అల్లరిని రేపడానికి రాలేదు. అయితే మనం ఏం చేయాలి? పరలోక ప్రార్థన చేయాలి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మమ్మలను క్షమించుము, మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. ఎందుకంటే నీ రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నవి ప్రభువా అని శిష్యులకి యేసుక్రీస్తు ప్రభువా నేర్పించారు. దుష్టుని చేతిలోంచి నన్ను తప్పించు అని ప్రార్థన చేస్తున్నాం. దుష్టుడు మనలో ఉన్నప్పుడు దుష్ట తలంపులు అల్లరికి కర్త కాబట్టి, దుష్ట తలంపులు కలిగించేవాడు దుష్టుడు కాబట్టి దురాలోచనలు, దుష్ట తలంపులు, దురాశ ఇవన్నీ కూడా దుష్టుడి నుంచి వచ్చేవే. కాబట్టి వాటన్నిటి నుంచి మనం విడిపింపబడాలంటే ప్రతిదినము మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన రాని సమయంలో పరలోక ప్రార్థన శిష్యులకు నేర్పి ఉన్నాడు. ఆ ప్రార్థన మనం ప్రతిదినం కూడా రక్షింపబడి ప్రార్థన వచ్చిన వారు కూడా చేయడం మంచిది. ఎందుకంటే దుష్టుడి తలంపుల నుంచి నన్ను తప్పించు ప్రభువా అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు. ప్రార్థన రాని వారు
మొదట్లో ఈ ప్రార్థన ఒక్కటి చేస్తే చాలు, దేవుడు మనకి ప్రార్థన నేర్పిస్తాడు, ప్రతి ఒక్కరికి నేర్పిస్తాడు. అందుకని పరలోక ప్రార్థన మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో ఉంటుంది, 6వ అధ్యాయంలో ఉంటుంది. అయితే రోమపత్రిక 12:18లో ఏముందంటే, సఖ్యమైతే మీ చేతనంత మట్టుకు సమస్త మనుషులతో కూడా సమాధానంగా ఉండడు. నీ సఖ్యమైతే చేయనంత మట్టుకి నీకు చెయ్యగలిగితే, సఖ్యమైతే అంటే నువ్వు ఎంత చేయగలవో అంత మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానం కలిగి ఉండండి. ఎవరితో కూడా మీరు గొడవ పడొద్దు, ఎవరితో కూడా మీరు కక్షలు పెంచుకోవద్దు, అల్లరి రేపొద్దు, గొడవలు రేపొద్దు, సమాధానం మాత్రమే కలిగి ఉండండి అని పౌలు గారు చెప్తున్నారు. మత్తయి సువార్త 5:9లో హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. హృదయ శుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? మన హృదయాన్ని శుద్ధి చేసేది పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూస్తారు. మన హృదయం శుద్ధిగా ఉండి ప్రార్థిస్తేనే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, మనతో మాట్లాడతాడు, మన ప్రవర్తనను చక్కబరుస్తాడు, మన సమస్యలన్నిటినీ తీరుస్తాడు. మనలో కల్మషము కక్షలు ఉంచుకుని ప్రార్థించిన మన ప్రార్థనకి సమాధానం రాదు. ఎందుకంటే కల్మషం కక్షలు మనలో ఉన్నాయంటే అపవాది మనలో ఉన్నాడు, పరిశుద్ధతకి చోటు లేకుండా వాడు ఆక్యుపై చేసేస్తాడు. కాబట్టి హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుడు శాంతికి కర్త, సమాధానాన్ని ఇతరులని గుర్తిస్తారు. మనలో ఉన్న సమాధానాన్ని ఇతరులు గుర్తించే విధంగా దేవుని స్వారూప్యంలోకి మనం మార్చబడాలి. దేవుని రక్షింపబడినటువంటి బిడ్డలు ఎలా ఉండగలుగుతున్నారు, ఇలా సమాధానం కలిగి ఉండగలుగుతున్నారు, ఇంత శాంతి కలిగి ఎలా ఉండగలుగుతున్నారు అని దేవుని ప్రేమను చూపించేవారుగా విశ్వాసులు ఉండాలని ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకుంటాం. అయితే 1 కొరింథీ 6:9, మొదటిగా మనం గలతీ పత్రిక చూద్దాం. గలతీ 5:9 చూద్దాం. గలతీ 5:9లో పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియచేయును, మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మను గూర్చి నేను రూఢిగా నమ్ముకొంచున్నాను. మిమ్మను కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును. సహోదరులారా సున్నతి పొందవలెనని నేను ఇంకనూ ప్రకటించుచున్న ఎడల ఇప్పటికిని హింసింపబడనేలా ఆ పక్షమున సిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడును కదా. ఏంటంటే ఇంకా ఇప్పుడు కూడా సున్నతి ప్రకటించాలని ఆ ఇజ్రాయేలీలు పౌలు గారిని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. సున్నతి పొందుకుని అప్పుడు రక్షణ బాప్తిసం తీసుకోవాలంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత సున్నతి అవసరం లేదని చెప్పినా సరే వాళ్ళు ఆ యొక్క ఇజ్రాయేలీలందరూ కూడా, యూదులందరూ కూడా పౌలు గారిని హింసిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మాట చెప్తున్నాడు, పులుసుని పిండి కొంచెమైనా ముద్దంతయు పులుగు చేయను. కొంచెం ఉంటే చాలు, వాళ్ళలో చెడుతనం కొంచెం ఉంటే చాలు. ఒక సంఘంలో ఒక చెడు పనులు చేసేవాళ్ళు ఒకరు ఉంటే ఆ యొక్క సంఘం అంతా పాడవుతుందని దీనికి అర్థం కూడా వస్తుంది. అంటే పులిసిన పిండి కొంచెమైనా, కొంచెం మనం పాలలో పెరిగి ఎంత వేస్తాం, కొంచెం వేస్తే పెరుగు తోడుకుంటుంది. అలాగే మనలో కొంచెమే కదా అని, చిన్నదే కదా అని మన చెడుతనాన్ని ఉంచుకున్నాం అనుకో, అది పెరిగి పెద్దదయ్యి మన జీవితాన్నే పాడు చేస్తుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, సున్నతి పొందుకోవాలి, నువ్వు తప్పు చెప్తున్నావు, సున్నతి లేకుండా రక్షణ రాదు అని వాళ్ళు ఇంకా గతంలోనే ఉండిపోయారు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత సున్నతి అవసరం లేదన్నా సరే వాళ్ళు అల్లరికి గొడవకి ముందుకు వస్తూ ఉన్నారు. పౌలు గారిని ఎంతగానో వేధిస్తున్నట్టు ఇక్కడ మనం చూస్తాం. మిమ్మల్ని కలవరపెట్టుచున్నవాడు ఎవడైనాను వాడు తగిన శిక్షను భరించు. ఎవరైనా సరే మనల్ని కలవరపరుస్తుంటే, దేవుని బిడ్డలని వాళ్ళు హింసిస్తుంటే దానికి తగిన శిక్షను వాళ్ళు విధింపబడుతుంది అని
దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే దేవుడు కృపామయుడు. దేవుని పిల్లల ఎడల ఆయన కనికరం చూపే దేవుడు. మన పిల్లల ఎడల మన తల్లిదండ్రులుగా ఎంత ప్రేమ చూపిస్తాం మన పిల్లల ఎడల, అలాగే దేవుని పిల్లల ఎడల కూడా దేవుడు ఎంతో ప్రేమ స్వరూపి, ప్రేమామయుడు. ఆయన బిడ్డల్ని తన రెక్కల చాటున భద్రపరుస్తాడు. కాబట్టి మనలో ఎలాంటి దుష్టత్వం ఉండకుండా దేవుని ప్రేమను కలిగి మనం జీవించినప్పుడు దేవుని చూసేవారుగా ఉంటాము. దేవుని యేసుక్రీస్తుని మనం ఇతరులకి మనలో చూపించేవారుగా మనం ఉంటాం. అంతేకాని రక్షింపబడి మనలో లోకంలో ఉన్న చెత్త దుష్టత్వం అంతా మన హృదయంలో పెట్టుకుని ఉంటే దేవుని నామాన్ని మనము అవమానపరిచిన వాళ్ళం అవుతాం. దేవుని నామాన్ని మహిమపరిచేవారుగా ఉండాలి అంటే దేవుని ప్రేమను కలిగి ఉండాలి. దేవుని ప్రేమను చూపించేవారుగా ఉండాలి. ఇతరికి మనం సహాయపడేవారుగా ఉండాలి. సహాయం చేసేవారుగా ఉండాలి. సంఘానికి సహాయపడేవారుగా, సంఘంలో ఉన్న బిడ్డలకు సహాయపడేవారుగా, ఎవరైతే మన సహాయానికి వాళ్ళు అర్హులో వాళ్ళు మనం చేయగలిగిన సహాయం మనం చేయాలి. కానీ కీడైతే మనం చేయకూడదు అని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. యోహాను సువార్త 1 కొరింథీ 6:9-10 చూద్దాం. 1 కొరింథీ 6:9-10 అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరురని మీకు తెలియదా? అన్యాయం చేసేవాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. మోసపోకుడి, జారులైనను ఎవరు పరలోక రాజ్యానికి చేరరో ఇక్కడ పౌలు గారు మనకు వివరంగా చెప్తున్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కాలేరు. అన్యాయం చేసేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడిరి. మీరు కూడా ఒకప్పుడు దోషకులుగా, హింసకులుగా, పాపం చేసేవారుగా ఉన్నారు. కానీ ఇప్పుడైతే యేసుక్రీస్తు రక్తంలో మీరు కడగబడి నీతిమంతులుగా చేయబడ్డారు. కాబట్టి మీరు నీతిమంతులు అయ్యారు. ఇకెన్నడూ ఆ జోలికి మీరు వెళ్ళకండి, లోక ఆలోచనల వైపు మీరు వెళ్ళకండి అని పౌలు గారు మనకు నేర్పిస్తున్నారు. యోహాను సువార్త 17:17 చూద్దాం. యోహాను సువార్త 17 అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తున్నారు. 1 వచనం చూద్దాం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కనులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుని నిన్ను మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచుము. ఏమంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు అప్పగింపబడేటటువంటి టైము, ఆయన సిలువకు ఎక్కవలసినటువంటి టైము, ఆయన వచ్చినటువంటి సమయం తనకు అయిపోయింది. ఆయన సిలువకు ఎక్కవలసిన టైము, తండ్రి దగ్గరికి వెళ్ళవలసిన టైం దగ్గర పడింది. అప్పుడు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఇంతకాలం శిష్యుల్ని తనతో పాటు శిష్యులందరూ కూడా ఎంతో నమ్మకంగా సమస్తాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారితోటే ఉండిపోయారు. నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టనని చెప్తాడు. చెప్పి తండ్రికి కూడా అప్పగిస్తున్నాడు. తండ్రి, నేను కన్నులెత్తి, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుని నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరినీ, యేసుక్రీస్తు ప్రభువారికి ఎవరినిచ్చారు? శిష్యులను ఇచ్చాడు. శిష్యులను బట్టి మనం అందరము ఉన్నాం. కాబట్టి శిష్యులు ఒక్కరిని అప్పచెప్పట్లేదు. నీ కుమారుని మహిమపరచుము. నీ కుమారునికి ఇచ్చిన వారందరినీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీర మీద ఆయనకు అధికారం ఇచ్చేది. ఏంటంటే సర్వ శరీర మీద కూడా నువ్వు నీ కుమారుడికి అధికారం ఇచ్చావు. అలాగే అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయ్యే నిత్య జీవము. నువ్వు పంపినటువంటి సత్యదేవుడినైనా నన్ను అనట్లా. అక్కడ ఎప్పుడు కూడా ఎంతగా తగ్గించుకున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక పేరు పెట్టి చెప్తున్నారు. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును, సత్యదేవుడమైనటువంటి నీవు
నీవు పంపినటువంటి యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవమని వీళ్ళందరూ తెలుసుకుని ఉన్నారు. వీళ్ళందరినీ నీ చేతికి నేను అప్పగిస్తున్నాను అని చెప్పి తండ్రి అయిన దేవునికి అప్పగించి యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు ఎక్కారు, పరలోకానికి ఆరోహణమయ్యారు. కాబట్టి ఎంత బాధ్యత కలిగి ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువారు. తన పిల్లల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి మనం కూడా ఆ యేసుక్రీస్తు ప్రేమను కలిగి మనం ఉండాలి. తండ్రి తన కుమారుని పంపించడానికి కూడా వెనుకాడలేదు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి మాటకు లోబడి విధేయత చూపించి ఆ సిలువకి ఎక్కడానికి కూడా వెనుకాడకుండా మనల్ని విడిచిపెట్టకుండా తండ్రికి అప్పగించి సిలువకి ఎక్కి ఉన్నారు. ఎక్కే ముందు ఈ 17వ అధ్యాయం అంతా కూడా మనందరినీ దేవుడికి, తండ్రి అయిన దేవునికి అప్పగిస్తాడు. 17వ వచనం చూద్దాం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. ఏ సత్యము? దేవుని వాక్యమే సత్యము. నీ వాక్యమే సత్యము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యము. దేవుని వాక్యమే సత్యం, మార్గము, సత్యము, జీవము. యేసుక్రీస్తే వాక్యమై ఉన్నాడు. వాక్యమే దేవుడై ఉన్నది. కాబట్టి నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకంలోనికి పంపితిని. నువ్వు ఎలాగైతే నన్ను ఈ లోకానికి పంపించావో, నువ్వు ఏర్పరచుకున్న నన్ను పంపించావు, అలాగే నేను ఏర్పరచుకున్నటువంటి ఈ శిష్యులందరినీ నేను లోకానికి పంపించితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకే నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును, నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటం లేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ, ఈ శిష్యుల కోసమే నేను ప్రార్థన చేయట్లేదు. వారి యందు విశ్వాసము, నా యందు విశ్వాసం ఉంచినటువంటి వీరి యందు విశ్వాసం, నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండలాగను. వాక్యమందు విశ్వాసం ఉంచిన వారందరినీ కూడా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరినీ కూడా ప్రార్థించుచున్నాను. వారి యందు నేనును, నా యందు నీవును ఉండునట్లు వారు సంపూర్ణంగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. తండ్రి నేనెక్కడ ఉందునో అక్కడ నీవును నాకు అనుగ్రహించిన వారును నాతో ఉండవలెననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయపడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. జగత్తు పునాది వేయపడక మునిపే యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమించినటువంటి దేవుడు మనలందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. ఆయన ఈ లోకానికి మార్గము, సత్యము, జీవముగా వచ్చాడు, వాక్యముగా వచ్చాడు. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమని యోహాను సువార్త 1వ వచనంలో చూస్తాం. 1వ అధ్యాయం 1వ వచనంలో వాక్యమే దేవుడై ఉండేను, ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తున్నాడు. వాక్యాన్ని మనము దేవుడిగా భావించాలి. దేవుడి వాక్కును మనము ప్రేమించాలి. దేవుని వాక్యానుసారంగా జీవించాలి. దేవుని వాక్యాన్ని మనం ఎంతో గౌరవించాలి, ప్రేమించాలి. రక్షింపబడినటువంటి వారు కానీ, దైవ సేవకులు కానీ బోధిస్తున్నటువంటి మాట వారిది కాదు, దేవుని మాటని మనము దేవునికి విధేయత చూపించాలి. కానీ ఈ లోకంలో మనుషుల్లో ఉన్నటువంటి లోపాలను చూసి మనం విమర్శిస్తూ, మనుషులను చూసి మనం దూరం కాకుండా, ఎవరు చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు అనేది కాకుండా దేవుని వాక్యాన్ని గౌరవించి, దేవుని వాక్యాన్ని ప్రేమించి, దేవుని వాక్యమందు విశ్వాసం ఉంచి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారుమనసు పొంది రక్షణ పొందుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మనం ప్రార్థన చేసుకుందాం. వాక్యాన్ని బట్టి మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవ, అవును తండ్రి, మమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టకుండా నీ పరిశుద్ధాత్మను మాకు ఆదరణకర్తగా ఉంచి, మాలో ఉంచి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని నడిపిస్తున్న దేవా, అయ్యా ప్రభువా, ఇంకా పరిశుద్ధాత్మను మాలోనికి పంపకముందే తండ్రి అయిన దేవునికి మమ్మల్ని అందరినీ ప్రతిష్ఠ చేసి ఉన్నావు తండ్రి. అయ్యా, ఎవరైతే శిష్యుల మాట వింటారో, నా మాట విని వీరైతే ఎలాగైతే లోకంలోనికి వీళ్ళని ఎలాగైతే పంపిస్తున్నానో, అలాగే ఈ లోకస్తులందరూ కూడా వీరి మాట విని ఎవరైతే వింటారో వాళ్ళందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నానని యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థించినట్లుగా అటువంటి ప్రార్థన
మాకు కూడా పరిశుద్ధాత్మ దేవ నేర్పించి అందరి కొరకు ప్రార్థించేవారుగా, సంఘమంతా కూడా ఐక్యత కలిగి ప్రేమించేవారుగా, మాలో ఏ లోపం ఉన్నా కూడా ఏమన్నా సరిచేసుకుంటూ మా తప్పులు మేము ప్రతిదినము మీ పాద సన్నిధిలో ఒప్పుకుని మమ్మల్ని మేము సరిచేసుకుంటూ నీ యందు భయము భక్తి కలిగిన వారుగా, నీలోనే అంటగట్టబడిన తీగల వలె మేము ఫలించినట్లు నీ కృప మాకు తోడించి ఆశీర్వదించి అయ్యా, విన్న వాక్యం నూరంతలుగా ఫలింపచేసి అనేక మంది రక్షింపబడినట్లు నాయన, ఆత్మయైన దేవ, వాక్యమైన దేవ, నీ వాక్యం ప్రకటిస్తూ ఉండగా నీ వాక్యం నాయన వారి హృదయాల్లోనికి నాయన తండ్రి నాయన వాళ్ళ హృదయాల్లోనికి తీసుకుని ప్రభా తండ్రి, వాళ్ళు నీ యందు భయము భక్తి కలిగిన వారుగా ప్రభా హృదయాలను సంధించే దేవుడివి పరిశుద్ధాత్మదేవ, వాళ్ళ హృదయాలను మార్చి నీ తట్టు తిరుపుకొని అందరూ నీ రాజ్యంలో ఉండే ధన్యత ప్రతి కుటుంబానికి ప్రతి బిడ్డకు దయచేసి, సంఘాలు లేని బిడ్డలకి నాయన తండ్రి సంఘం అయ్యా తండ్రి, మందిరం లేని సంఘాలకి మందిరాలు దయచేయండి అయ్యా ప్రభా, రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. మీరే ఆకర్షించుకుని అయ్యా ప్రభా, నీ కొరకు ప్రయాసపడి నీ సువార్త ప్రకటిస్తూ నీ సేవ చేస్తున్న దైవ సేవకుల్ని, సువార్థికులందరినీ కూడా బలపరిచి నీ పరలోక మర్మాలు బయలుపరిచి ప్రభా తండ్రి నీ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా అనేక మంది ఆకర్షింపబడి నీ నిత్య రాజ్యానికి వారసులు అవుదురుగాక. నీ రాకడ పర్యంతము స్థిరముగా నిలకడగా నిలిచి ఉండే ధన్యత నాకు మాకు ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. మమ్మలను మా కుటుంబాలను అలాగే సార్వత్రిక ప్రతి సంఘమును, దేశంలో ప్రజల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభా తండ్రి, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి. మమ్మలను, మా పిల్లలను, పిల్లల తరతరాలు నిన్ను సేవించే కుటుంబాలుగా మమ్మల్ని అందరినీ దీవించి నీ రాజ్య వ్యాప్తికై ప్రభా తండ్రి అనేక మందిని నాయన తండ్రి ఏర్పరచుకుని నాయన నీ రక్షణలను నడిపించుకుని నీ పరలోక రాజ్య వారసులుగా చేసుకోమని విన్న వాక్యం నూరంతలుగా ఫలింపచేసి ఈ లోకానికి వెలుగుగా, ఉప్పుగా, అనేక మందికి దీవెనకరంగా మా జీవితాలు ఉన్నట్లు నీ బలమైన హస్తం నుంచి ఆశీర్వదించమని మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. విన్న వాక్యం నూరంతలుగా ఫలించునుగాక. మీరు విని విడిచిపెట్టేవారుగా ఉండకుండా మీరు మీ స్నేహితులకు, మీ యొక్క బంధువులకు ఈ వాక్యాన్ని షేర్ చేసి అనేక మంది రక్షింపబడాలని ప్రార్థించండి. మీ యొక్క పని ఏంటంటే ఈ యొక్క విన్న వాక్యం మీరు విడిచిపెట్టేవారుగా ఉండకుండా మీ స్నేహితులకు, మీ బంధువులకు షేర్ చేసి సువార్త పనిలో మీరు కూడా పాలుపంపులు పొందుకొని బడా నమ్మకమైన దాసురాలా అనిపించుకునడానికే కానీ ఏమీ ఆశించి సువార్త ప్రకటించబడట్లేదు. దేవుడిచ్చినటువంటి తలాంతులను మనం దాచిపెట్టకుండా ఇచ్చిన తలాంతులు దేవుని కొరకే వాడబడాలని ప్రయత్నం తప్ప, దేవుని చిత్తము, దేవుని ప్రణాళికలను నడిపించుకుంటున్నాడు తప్ప ఈ లోకంలో దేనిని ఆశించి సువార్త ప్రకటింపబడట్లేదు. మీరు కూడా ఏమీ ఆశించకుండా బలా నమ్మకమైన దాసురాలా అనిపించుకోవడానికి ఈ సువార్త పనిలో మీరు పాలుపంపులు పొందుకుని దేవుని రాజ్యంలో మీరందరూ ఉండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. మరొక వాక్యాంశంతో మళ్ళీ కలుసుకునేంతవరకు తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులతోనూ మనతోనూ సార్వత్రిక ప్రతి సంఘముతో, మన పిల్లలతో, పిల్లలతో తరతరాలు నిత్యము దేవుని రాకడ పర్యంతము, యేసుక్రీస్తు ప్రభువారి రాకడ పర్యంతము మనం నిలకడగా స్థిరంగా ఉండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.